వెల్కమ్ టు ఏబీపీ దేశం. ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావం కారణంగా విశాఖలో తీవ్రమైన నీటి ఎద్దడి అయితే ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం నేను విశాఖలోని తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆర్లో ప్రాంతంలో ఉన్నాను. సో ఈ ప్రాంతంలో అయితే తీవ్రమైన నీటి ఎద్దడి ఉంది. ఇక్కడ ఉన్న కాలనీ వాసులు ఎవరికి కూడా సరిగా తాగునీరు కూడా అందడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డయల్ఏ ట్యాంకర్ పేరిట జీవీఎంసీ చేపట్టిన కార్యక్రమంలో భాగంగా రోజు విడిచి రోజు అయితే ప్రతి వీధికి నీళ్ళ ట్యాంకర్ వస్తుంది. ఈ నీళ్ళ ట్యాంకర్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామస్తులు, ఈ కాలనీ వాసులంతా కూడా వారి బకెట్లలో, బిందుల్లో తాగునీటిని అయితే పట్టుకొని స్టోర్ చేసుకున్న పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా ప్రధానంగా విశాఖ నగరానికి తాగునీరు అందించే ముడసర్లోవ, అలాగే తాటిపూడి, మేఘాద్రిగడ్ రిజర్వాయర్లు ఇప్పటికే అడుగంటిపోవడంతో నీటికి తీవ్రమైన ఇబ్బంది అయితే ఏర్పడింది. ప్రజలందరూ కూడా మరొక విషయం ఏంటంటే గ్రౌండ్ వాటర్ కూడా పూర్తిగా ఇంకిపోవడంతో దాదాపు 400 అడుగుల లోతు బోరు తవ్వినా కూడా మంచినీరు వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఈ ఏడాది అంతా కూడా ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని అయితే ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నాం, వాటర్ ట్యాంక్ వచ్చింది. ఈ వాటర్ ట్యాంక్ ద్వారా మహిళలంతా కూడా తాగునీరుని పట్టుకుంటున్నారు. సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎప్పటి నుంచి ఉందా మీ సమస్య? మీకు నీళ్ళ సమస్య 3 నెలలు బట్టి అలాగే పడుతున్నామండి. మాకైతే ఎక్కడ ట్యాంక్ మోటార్లో నీళ్ళు లేవు, ఎక్కడెక్కడికో వెళ్ళి తెచ్చుకుంటున్నామండి. అదేనా వస్తే ట్యాంక్ 2 రోజులకి అలాగ వస్తుంది. ఒక ట్యాంక్ అయితే ఒక ఇదిగా చాలట్లేదు. ఒకసారి సగం తెస్తారు, ఆ సగం ఇచ్చేసి వేరే దగ్గరికి వెళ్ళిపోతారండి. మరి ఆ సగం వాటర్తో మేమేం సరిపోద్దండి? మాకు ఎవరికి మోటార్లు రాలేదండి. కావాలంటే ఎవరినైనా అడిగి ఎంక్వైరీ. రావట్లేదు మోటార్ 3 నెలలు అవుతుందండి. చాలా మందికి ఒక్కొక్కరికి అయితే 3 నెలలు, ఒక్కొక్కరికి అయితే 4 నెలలు. ఎవరికి నీళ్ళు లేవండి. 5 నెలల నుంచి మోటార్ రాలేదు. కానీ కొంచెం అలాగే ప్రభుత్వం అప్పుడప్పుడు మాకు నీరు సహాయం చేస్తుంది. సహాయం చేయలేదని కాదు, ఏదో 10 బిందులు వాళ్ళకి సహాయం వంతు వాళ్ళు చేస్తున్నారు. మిగతా నీళ్ళు ఇలాగే వచ్చేటప్పుడు మేము మోసుకుంటున్నాం. పక్కనే మేఘాద్రిగడ్ ఉంది కదా, నీరు లేదండి అందులో. అగో లేదంట కదా, ముడసల్లావా నీరు లేదంటన్నా. మరి నీరు లేక అలాగే ప్రభుత్వం కొంచెం బాగానే హెల్ప్ చేశారండి, బాగానే తెచ్చారు, చేశారు. మరి ఇప్పుడు అందులో కూడా వాటర్ లేదంటున్నారు. బోర్లు వేస్తే వస్తుందా? బోర్లు వేస్తే అక్కడ 400 కొట్టిన కూడా రావట్లేదు అక్కడ. బోర్లు వేస్తాం, మరి బోర్లు వేస్తే కూడా వాటర్ సరిగ్గా పడట్లేదు. మరి అది వాటర్ ప్రాబ్లం అయితే చాలా ఎక్కువ ఉంది ఆర్లో. ఎంత అంటే 400 అడుగుల లోపలికి 400 కొట్టినా సరే వాటర్ పడలేదని చెప్తున్నారు అనమాట. బూడిద వస్తుంది కానీ వాటర్ రావట్లేదండి. మరి అది ఎంతకాలంగా ఉంది సమస్య? మొన్న గత 3 నెలలు పెట్టి ఉందంట. ఇక్కడ ప్రజలు, ఆర్లో ప్రాంత ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. మనం చూస్తున్నాం, వచ్చిన ట్యాంకర్ తోనే పట్టుకోవడానికి అయితే మహిళలంతా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున తమ ఇంట్లో ఉన్నటువంటి బిందెలు, బకెట్లతో ఇక్కడికి చేరుకొని ప్రభుత్వం సరఫరా చేస్తున్నటువంటి ఈ మంచినీరు, తాగునీటిని స్టోర్ చేసుకొని 2 రోజుల వరకు కూడా వినియోగిస్తున్నామని ఇక్కడ మహిళలు అయితే చెప్తున్నారు. విశాఖలో అయితే తీవ్ర నీటి ఎద్దడి ఉందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా మనం చూడొచ్చు. ఇబ్బంది పడుతున్నారు. 3 నెలల నుంచి ఇబ్బంది పడుతున్నామండి. కానీ నీళ్ళు చాలా ఇబ్బంది పడిపోవాల్సి వస్తుంది. బోర్లతోనే బోర్లు రావటం లేదు. గతంలో కంటే ఇంకా ఇబ్బంది అయిపోయిందండి మాకు ఈ రోజుల్లో పెట్టి, ఈ స్థాయిని పెట్టి. ఈ బోర్లు చేస్తుంటే ప్రతి ఇంటికి బోర్లు కూడా పోయినాయి. మాకు భూగర్భ జలాలు తవ్వుకుంటే ఏదైనా నీటి రిజర్వేర్ ద్వారాగా మాకు నీటి సదుపాయం చేయలేదు. అలా చేసిన నాడే మాకు తాగడానికి నీళ్ళు కూడా ఉంటాయి మాట అండి. రిజర్వాయర్లు కూడా ఎండిపోయాయి కదా. మరి ఎన్ని భూగర్భ జలాల్లో మరి ఇంకుడు కోయిలు పెట్టాలి కదండి. మనం ఇంటింటికి ఇంకుడు కోయిలు పెట్టుకుంటే మనకి భూగర్భ జలాల్లో మనకి నీరు వస్తుంది, వాటర్ వస్తుంది. దానివల్ల మనకి ఇబ్బంది కూడా ఉండదు. కొద్దిగా ఇబ్బంది తగ్గుతుంది మాట. దానివల్ల ఏంటంటే మన జీఎంసీలో కూడా బాగా ఆర్థిక సాయం చేస్తున్నారు. మన ఎమ్మెల్యే గారు కూడా, వలంపూడి రామకృష్ణ బాబు గారు కూడా. ఇలాగే ఈ వాటికి ఒక ప్రెసిడెంట్గా ఎలక్ట్రికల్ సీనియర్ గారు కూడా కాదా. అలా ఒకసారి వస్తుంది వాటర్ ట్యాంక్. రోజు వస్తుంది. ఓ రోజు తప్పించి రోజు అంటే 36 గంటలు ఒక రోజు వస్తుంది మాట అండి. 36 గంటలని. తర్వాత వీళ్ళు జిఎంసీ వాళ్ళ సాయం చేయకపోతే దాహం కూడా మళ్ళీ చచ్చిపోయే అవకాశం ఉంది మాట అండి. బట్టలు ఉతుక్కోవడం ఇబ్బంది, స్నానం చేయడం కూడా ఏదో జపాన్లోని టవల్ ముంచుకుంటే తుడుచుకునే పరిస్థితి మనకు వచ్చింది మాట అండి. ఆ ఇబ్బందులు రాకుండా మనం ఈ సాయం చేస్తే, భూగర్భ జలాలు సాయం చేస్తే మనం కొద్దిగా నీటి ఆటంకాలు తగ్గుతాయి మాట అండి. జిఎంసీ ప్రతిరోజు కూడా మాకు వాటర్ సరఫరా చేస్తుందండి. గత రోజుల కంటే చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు.